సార్ ఇక్కడ మనకి కనిపిస్తున్న టాప్ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ అనగానే ముందు వస్తూ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు వేరు, ఇన్ఫ్లుయెన్సర్లు వేరు. యూట్యూబర్ల స్థాయి మాది కాదు అని చెప్పుకునే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు ఇక్కడ డిజిటల్ సోషల్ మీడియాలో. సో మీ టార్గెట్ ప్రస్తుతం కనిపిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లే. ఎందుకు అనంటే కొన్ని కోట్ల మంది వాళ్ళని ఫాలో అవుతున్నారు, వాళ్ళ సబ్స్క్రిప్షన్ బేస్ కూడా అలానే ఉంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు అన్వేష్ని మీరు మొన్న ఇంటర్వ్యూ చేశారు, బన్నీ సన్నీ యాదవ్, హర్ష సాయి, లోకల్ బాయ్ నాని, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అన్వేష్ లాంటి రూట్లో వెళ్ళకపోవటం వల్ల, ఇంకొక రూట్ వీళ్ళు చూస్ చేసుకోవటం వల్ల ఇప్పుడు వీళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది కదా. సో వీళ్ళంతా కలిసి అన్వేష్ పైన ఒక దాడి స్టార్ట్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది. వాళ్ళంతా కలిసి అన్వేష్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ క్రియేట్ అవబోతోంది అని ఒక వార్త వస్తుంది సార్. అతని పైన దీనికి ఏం లింక్ లేదు. ఆనే బికాజ్ ఈజ్ ఆల్సో బాధితులు. ఎందుకంటే ఆనే కూడా తెలుసు, ఆనే ఆల్మోస్ట్ 3-4 years నుంచి బికాజ్ ఈజ్ ఇన్ దట్ సర్కిల్ కదా అని తెలుసు ఉంటుంది. ఆయన కూడా చాలా మందికి చెప్పారంట చేయవద్దయ్యా ఇది ఇల్లీగల్ అని చెప్పి. ఎలా కనెక్ట్ అయ్యారు సార్ అన్వేష్ మీకు? అంటే ఇట్లా మనం రెగ్యులర్ ట్వీట్స్ మీరు అప్రోచ్ అయ్యారా? తను ఆయన అప్రోచ్ మనకు లీగల్ మనం రెగ్యులర్ ట్వీట్స్ చేయడంతో ఆయనకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఓ సార్ టేకప్ చేశారు ఇష్యూ అని చెప్పి అట్లా మనం కనెక్ట్ కావడం జరిగింది. సో అయినప్పుడు ఆయన కూడా చెప్పారంట, ఆయనతో నా మాటలను చెప్పారు. ఆయన కూడా బికాజ్ హిస్ ఫాదర్ ఆల్సో వాజ్ ఎ విక్టిమ్, సో యూ నో వాట్ ఈస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ బెట్టింగ్. సో దానివల్ల ఆమె చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆమె పైన కూడా దాడి చేయడానికి ఆమెమో అంతా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, వీళ్ళు ఏదో కవరప్ చేయడానికి చేస్తే అది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు అంటే ఇందాకే నేను న్యూస్ చూసాను సార్, తన పైన ఏదో కేసు నమోదు చేశారని, ఒక మహిళ చేత కేసు పెట్టించా వెనకుండి వీళ్ళే నడిపిస్తున్నారు అనేది కూడా ఒక వార్త. యాక్చువల్లీ అంటే చట్టం తను పని చేస్తుంది. ఆయన ఇక్కడ లేదే లేదు కదా. ఐ థింక్ చాలా కొన్ని సంవత్సరం నుంచి ఐ థింక్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్. ఎందుకంటే ఈ రోజు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ది కూడా తను ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీలో పెట్టుకున్నారు అనమాట అన్వేష్. అది పెట్టుకున్న కొన్ని అవర్స్ లోనే తన పైన కేసెస్ నమోదయ్యాయి అనే వార్త. సో ఈ ప్రాసెస్ లో మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళపైన కూడా కేసులు పెట్టడానికి వెనకాడట్లేదు. ఇక్కడ సపోర్ట్ అగేన్స్ట్ అనేది లేదు, నేను కూడా ఎవరు అగేన్స్ట్ లేదు. నాకు ఇది అనుకోకుండా బికాస్ ఐ బిన్ రీసెర్చింగ్, ఐ బిన్ నో గోయింగ్ ఇన్ డెప్త్, ఐ హావ్ కమ్ టు నో దీస్ పీపుల్ దే ఆర్ ప్రమోటింగ్ అనేది. మనకేం ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దిస్ పర్సన్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దిస్ పర్సన్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్. ఎవరు ఈ ఒక బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు వాళ్ళపైన యాక్షన్ ఉండాలి. మనము ఇది ఇట్ హెస్ బికమ్ సొసైటల్ మెనేస్ అని చెప్పి మనము టేకప్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మీరు ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ట్వీట్స్ వేయటం, అవి వైరల్ అవటం, లోకల్ బాయ్ నాని అరెస్ట్ అవ్వటం, ఇదంతా కూడా చకచకా జరిగిపోయింది. అసలు దీంట్లో ఇంత ఇంటెన్స్ ఉందా, ఇంత డెప్త్ ఉందా, అసలు ఇది నేరము, ఇట్లా ఆడొద్దనే విషయం మాకు తెలియదు అని చాలా మంది చెప్తూ ఉన్నారు. నిజంగా అవగాహన లేక వాళ్ళ అలా ఆడేసి ఉంటారా, లేదంటే అవగాహన ఉండి కూడా ఏం చేస్తాయిలే జస్ట్ అట్లా మేనేజ్ చేయొచ్చు అని అనుకుని ఉంటారు? అంటే మీరు ఇనీషియల్ స్టేజ్ లో మీరు అన్నట్లు ఏం కాదు కాదా అని చెప్పను, బట్ యాజ్ దే గో ఇన్ డెప్త్ వాళ్ళకి అర్థమైతుంది ఇట్స్ ఎ జీరో సమ్ గేమ్. మనము ఏమంటే ఫైనాన్షియల్ టర్మ్స్ లో డబ్బులు ఎప్పుడు కూడా రాదు, ఏదో చేసినా మనం అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ శూన్యము, జీరో సమ్ గేమ్. సో ఇది కూడా ఒకటి అనేది వాళ్ళకు డెఫినెట్లీ ఏదో ఒక మధ్యలో ఆగి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఫస్ట్ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంట్లో ఆయన ఏం చేస్తారు, ఫస్ట్ ఆయన జేబు నుంచి పెడతారు, తర్వాత సెకండ్ పేరెంట్స్ దగ్గర వెళ్తారు, లేదంటే ఫ్యామిలీ దగ్గర వెళ్తారు, నెక్స్ట్ బంగారము, లేదంటే ల్యాండ్, లేదంటే నెక్స్ట్ ఎవరు బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్, లోకల్ బ్యాంక్స్, తర్వాత దెన్ లోన్ యాప్స్. సో ఇట్లా ఈ విషయ సర్కిల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆయన ఎక్కడో దగ్గర ఈ విషయ చక్రంలో ఇరుక్కున్నానని చెప్పి ఆయనకు అర్థమై ఉంటుంది. ఎక్కడైనా లింక్ ఉందా సార్ ఈ బెట్టింగ్ యాప్స్ కి, లోన్ యాప్స్ కి? ఉండొచ్చు. నేను ఐ థింక్ దట్ నెక్సస్ ఇప్పుడు ఉన్న కేసెస్ నుంచి బయటపడాలి. ఓకే ఓకే, బయట కేసెస్ నుంచి ఇది అంతా ఎట్లా చేశారు, ఏం చేశారు అనేది చేయాలి. ఓకే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ కాన్సెప్ట్ లో స్టార్టింగ్ నుంచి ఉండి ఎక్కువగా ప్రమోట్ చేశారు అని చెప్తూ సోషల్ మీడియాలో విమర్శ వస్తున్న వ్యక్తి హర్ష సాయి. ఎందుకు అని అంటే తను ప్రతిరోజు సోషల్ ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతూ నేను ఏదో మంచి చేశాను సమాజానికి అని చెప్తూ తన వీడియోలు ఉంటాయి. అవి కోట్లలో వ్యూవర్షిప్, ఆ వ్యూవర్షిప్ని బేస్ చేసుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. నేను చేసేదంతా లీగలే, ఇల్లీగల్ ఎక్కడా లేదు అని అబ్బాయి వాదిస్తూ ఉంటారు. బయటికి కూడా అదే చెప్పారు గతంలో. దీన్ని ఎలా చూడాలంటారు సార్? లీగల్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లో ఉంటాయా? ఎందుకంటే టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ రన్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఏది ఆడొచ్చో ఆడకూడదో చూస్ చేసుకొని ఆడే బెట్టింగ్ యాప్ నేను ఆడిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. ఏదైనా సామాజిక బాధ్యత కాదు. మీరు ఎందుకు మీ ఉన్న మంచి పేరుని ఎందుకు మీ టీమ్ ఆఫ్ లాయర్స్ పెట్టుకొని మీరు మంచిది అది అనేది, మీరు ఎవరు కూడా ఈ బెట్టింగ్ లో ఏమైనా మళ్ళీ మనకు నష్టపోయేది కాదు అది. ప్లస్ అది కూడా మీ చేతిలో లేదు, ఎవరో యాప్ డౌన్లోడ్ చేసి ఏదో చేస్తున్నారు. మళ్ళీ అది కూడా నెక్సస్ చూడాలి, మళ్ళీ బెట్టింగ్ యాప్స్ కు వీళ్ళకి ఏం లింక్ ఉందనేది. సో అల్టిమేట్లీ అది అర్థం చేసుకోవాలి. పర్మిషన్ ఉన్న వాటిని ఆడిస్తున్నానని చెప్పడం ఎలా చూడాలి? పర్మిషన్ ఇక్కడ బ్యాండ్ యాక్టివిటీ కాదు మన బోత్ స్టేట్స్ లో. ఆ పర్మిషన్ అనేది ఎక్కడ ఉంది అని పర్మిషన్ అనేది లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నాట్ గెట్ ఇన్
ఇంటూ ఇట్. ఓకే ఇంత సొసైటీ పైన మంచి ఇది ఉన్నవాడు వీ షుడ్ నాట్ గెట్ ఇంటూ ఇట్. ఓకే ఏం సార్ నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి చర్యలు? సూర్యాపేటలో ఆ కేసు ఇన్సిడెంట్ చూసాం, హర్ష సాయి ఉన్నారు, చాలా మంది ఇంకా ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తున్నారు మన కళ్ళ ముందు. సో వాళ్ళ పట్ల ఎలాంటి సెక్షన్స్తో చర్యలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? డెఫినెట్లీ లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేట్ టేకప్ చేశారు, ఆయన కూడా లేరన్నారు. ప్లస్ వాళ్ళు కూడా ఎవరెవరు ఏమన్నారని కూడా లోకల్ కొంత ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళు చేసిన ప్రాపర్టీస్, ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరు దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా బయట వస్తే దాన్ని హోలిస్టిక్గా మనము రావచ్చు. ఇప్పుడు వాళ్ళ ద్వారా నష్టపోయి మా లైఫ్ని ఇలా కోల్పోయాము అని ఒకవేళ మీ దగ్గర కావచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుంది సార్? డెఫినెట్లీ కేసు కట్టాల్సిందే కదా, పోలీసు కట్టాల్సిందే. ఎందుకంటే నష్టపోయినారంటే డెఫినెట్లీ ఈయన చేయడం వల్ల నష్టపోయినారంటే దట్స్ వాట్ కదా. మనం అది పాత మన సైబరాబాద్ కేసు చూస్తే దట్స్ వాట్ ఈస్ ది థింగ్ దట్ బికాస్ ఆఫ్ కూడా అలాంటి రికవరీ థింగ్స్ ఏమైనా ఉండబోతున్నాయా అనేది నాకు లేదు అంతే లేదు. దాంట్లో మీరు మన ఆర్సీఎస్ అయిపోయిన కేసు అయినప్పుడు దట్ పర్సన్ హెస్ క్లియర్లీ టోల్డ్ బికాస్ ఆఫ్ హిస్ ప్రమోషన్ ఓన్లీ హావ్ లాస్ట్ ది మనీ అని చెప్పి ఆయన క్లియర్ కట్ రాసినారు. సో అలాంటిదే ఇప్పుడు పోలీస్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆల్టర్నేటివ్, దే హావ్ టు రిజిస్టర్ కేసెస్ అండ్ దే హావ్ టు టేక్ అప్ ఇన్వెస్టిగేషన్. ఓకే సార్, తెలంగాణ సర్కార్, ఏపీ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఇలాంటి యాప్స్ పట్ల ఎంత అలర్ట్గా ఉండాలి? నిజంగా ప్రభుత్వాల తరపున ఎలాంటి చర్యలు కట్టడి కోసం తీసుకుంటే బాగుంటుందని వాట్ ఈస్ యువర్ ఐడియా? అంటే ఏం లేదు, మీరు అన్నట్లు రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఉండాలి, సోషల్ మీడియా మానిటరింగ్ అనేది ఉండాలి. ఏమేమి యాప్స్ అవుతున్నావు, ఎక్కడి నుంచి అవుతున్నావు అది అనేది ఉండాలి. ప్లస్ అదేవిధంగా మనం కూడా ఎక్కడైతే నష్టపోయిన వాళ్ళు దే హ్యావ్ టు రిజిస్టర్ కేసెస్. ఇప్పుడు డాటా ఉంటేనే ప్రభుత్వ దృష్టికి వెళ్తే తెలుస్తుంది ఇట్లా నడుస్తుందని చెప్పి. అంతకుముందు చూసారు నేను లోన్ యాప్స్ మనం టేకప్ చేసిన తర్వాత, సైబరాబాద్ టేకప్ చేసిన తర్వాత కొంతమంది పోలీస్ ఆఫ్ టేకప్ చేశారు, ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాతనే అప్పుడు ఆర్బీఐ లైన్లో వచ్చింది, కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది. సో అదేవిధంగా ఎంఎఫ్ఐ పైన కూడా అట్లానే అయింది, యాక్ట్ వచ్చింది. సో ఇట్లా కొన్ని ఇష్యూస్ కేసు రిజిస్టర్ అయితేనే ఆ సీరియస్ ఎంత మ్యాగ్నిట్యూడ్ అనేది తెలుస్తుంది. సో ప్రజలు కూడా మీకు ఏమాత్రం నష్టం అయితే అప్పుడు మీరు డెఫినెట్లీ పోలీస్ స్టేషన్ వెళ్ళాలి, నాకు పరువు పోతుంది ఏమనుకుంటారని చెప్పి అనుకోవద్దు. అట్లానే డిజిటల్ అరెస్ట్ ఆల్మోస్ట్ మనము నేను ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ చేస్తే సెప్టెంబర్ దాకా అది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ దృష్టికి వెళ్ళింది. సో అదే ముందు చేసి ఉంటే ఎన్నో కేసు అయినా మనకు అది తగ్గిపోయేది. సో అందుకు ప్రజలు పోయి కేసు కట్టాల్సింది, చెప్పాల్సింది నాకు నష్టం జరిగింది, ఇది కొత్త మోడస్ ఆపరెండి అనేది పోలీస్ కూడా టేకప్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన ఇండియాలో ఇంకా రావాల్సిన కొన్ని సంస్కరణలు కావచ్చు, ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు, ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు సార్? ఈ ప్రాసెస్లో మీరు ఏం తెలుసుకున్నారు? అంటే మెయిన్ ఏమంటే మనం కూడా కొంచెం ప్రోయాక్టివ్గా అవగాహన ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి. మనం కూడా అందరినీ ఒక నెట్వర్క్లో తీసుకురావాలి, అందరూ కూడా కలిసి పని చేసాలి, అప్పుడే అవుతుంది. లేదంటే కాదు చాలా, బికాజ్ ఈ టెక్నాలజీ ఉండడంతో స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఇటు మీరు అదే యాప్ని మీరు అక్కడ చిత్తూరులో కూడా ఆడవచ్చు, ఇక్కడ ఆదిలాబాద్లో కూడా ఆడవచ్చు, శ్రీకాకుళం కూడా ఆడవచ్చు, మహబూబ్నగర్ కూడా, ఎక్కడైనా మీరు టెక్నాలజీ కదా. అంతకుముందు ఎవరో ఒక గ్యాంగ్ కలిసి ఇక్కడ ఆడిపిస్తాను అది అనేది లేదు కదా కాన్సెప్ట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ. మనం కూడా అదే టెక్నాలజీ వాడుకొని మనం వీ హావ్ టు వర్క్ ఫర్ ది సొసైటీ. ఓకే.